సజీవులతో దేవుడిని స్తుతిస్తున్న సంగతి పాస్టర్ గారు ఇప్పుడు తెలియపరిచారు. దానికి ముందు జరిగిన పరిణామాల్లో దేవుణ్ణి నేను ప్రత్యేకంగా హిజ్కియా గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడే పాస్టర్ గారు ధన్యవాదాలు. ఈ యొక్క జర్నీలో మొట్టమొదటిగా నేను దేవుని అడిగింది హిజ్కియాకి ఏ విధంగా ఆయన మరణం డిక్లేర్ చేసి తర్వాత ఆయన అందులోంచి విడుదల కావాలని అడిగినప్పుడు ఆయన దేవుడు ఆయన కన్నీటిని చూసి ఆయన ఆ యొక్క మరణం నుంచి తొలగించి ఒక 15 సంవత్సరాలు పెంచినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆయన ఐజేయా 38:5 అన్నట్లు నీ కన్నీళ్లు విడుచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను అనే వాక్యాన్ని దేవుని నేను అడిగినట్లు ఆ సమయంలో ఆ యొక్క ఆదరణ దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చి పాస్టర్ రాడ్ గారు, మా లోకల్ పాస్టర్ గారు అన్నారు, నువ్వు నీ తల్లి గర్భంలో పుట్టిన కాడి నుంచి ఆయనకి తెలుసు నీ జర్నీ ఎలా ఉండాలనేది. ఇహలోక సంబంధమైన డాక్టర్స్ని నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా దేవుని మీద ఆధారపడి ఉండాలనే సంగతిని ఆయన మరొకసారి గుర్తు చేశారు నాకు. అలాగే ముందు జరిగిన సంగతి కన్నా దేవుడు ఆ రోజు జరిగిన కార్యాన్ని మరొకసారి మీ ముందు అందరి ముందు తెలియపరచాలని ఆ రోజు మార్చి 8న personally I'm very confident to see the doctors and get it done. అయితే ఈ యొక్క సమయంలో నాకు ఆ రోజున శ్యామల సిస్టర్ తన యొక్క వాక్యాన్ని డైలీ షేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ 2 వాక్యాలు వచ్చినాయి. ఏ అపాయముకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అలాగే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడు. దేవుడు తన కార్యాన్ని నా జీవితంలో చేసి మీ ముందు సజీవులుగా నిలబెట్టాడనే సంగతిని మరొకసారి ఈ యొక్క గొప్ప మిరకల్ మీ అందరికీ తెలుసు. ఆ రోజు నా గుండె ఆగిపోయింది బ్రీఫ్లీ. అది ఎంత సమయం అనేది నాకు తెలియదు, కానీ డాక్టర్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదనే సంగతి ఆయన నాకు తర్వాత రోజు తెలియపరిచారు. ఆయన ఎక్స్పర్ట్ డాక్టర్ గారు అయినప్పటికీ ఆయన ఎలాంటి సన్నివేశాన్ని లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేయలేదు. బట్ కేవలం దేవుని యొక్క కృప చేత నా యొక్క గుండెని రిసెసియేట్ చేసి ఆన్ ది ఆపరేషన్ టేబుల్ వారు నన్ను రివైవ్ చేసినట్టుగా దేవుని యొక్క కార్యం అక్కడ జరిగినట్టుగా నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ యొక్క 2 వచనాలను తీసుకుని ఆ రోజు ఆ యొక్క టేబుల్ మీదకి వెళ్ళే ముందు చేసి పాస్టర్ గారు ఇద్దరు వచ్చి ప్రార్థన చేసి ప్రత్యేకంగా నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని యొక్క కార్యం మాత్రమే ఇక్కడ డాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం దేవుడు నీ యొక్క జర్నీని ఏ విధంగా నిర్ణయించబడాలో అనే సంగతిని వారు గుర్తు చేశారు నన్ను. ఆ ధైర్యంతో చాలా ధైర్యంగా వెళ్ళానండి. అక్కడ ఎనీథింగ్ ఇట్ హ్యాపెన్. దేవుని యొక్క ఆ యొక్క సిచ్యువేషన్లో I may lose life because it is open heart surgery and history అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం నేను బాగానే అక్కడ ఎక్కువ శాతం బ్రతుకున్నారనే సంగతి తెలిసింది. అయినప్పటికీ ఆ రోజు ఆ యొక్క డాక్టర్ గారు ఫేస్ చేసిన సిచ్యువేషన్ అది ఆయనకి కూడా అర్థం కాలేదనే సంగతిని ఆయన గ్రహించి ఆయన యొక్క నెక్స్ట్ రోజున ప్రత్యేకించి ఆయన వర్క్ ల్యాబ్ అయినా సరే నన్ను చూడటానికి వచ్చాడు. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అనే సంగతి ఆయన వరి అయ్యే సంగతి. ఈ సమయంలో దేవునికి వందనాలు తెలియపరచాలని మీ అందరిని పిలిచి మీ ముందు సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. ప్రత్యేకించి పాస్టర్ రమేష్, పాస్టర్ విజ్లీ గారు ఈ సమయంలో మా మధ్య ఉండటానికి ధన్యవాదాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ దాట్. అలాగే ఈ యొక్క సర్వత్రి సంఘమైన మీరందరూ కూడా వీఆర్ ఆల్ బిలాంగ్ టు డిఫరెంట్ చర్చెస్ అయినప్పటికీ
మీరందరూ ప్రార్థన చేసి నా కోసం ప్రతి దినము ఎడతెరపు లేకుండా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగి స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. ఆయన పాపమును చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలంగా గలదై ఉండును. మీరందరూ కూడా పనిచేశారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీ యొక్క కేరు, మీ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ నా ఎడల మిత్రున్నాను. అన్నిటికంటే ముఖ్యం దేవుని యొక్క ప్రేమ మీలో ఉండబట్టి ఆ యొక్క టైంలో ప్రతి వాళ్ళు కూడా వారి టైం తీసుకొని అనేక సార్లు ఆ రోజు చైన్ స్పేర్ అందరూ కూడా సర్జరీ జరుగుతున్న టైంలో మీరందరూ వచ్చి ప్రత్యేకంగా నా గురించి ప్రార్థన చేసి దేవుని యొక్క మహిమ నాలో జరగాలనేది మీరందరూ ప్రార్థన చేశారు. అన్నిటికన్నా ముఖ్యం మీ అందరితో పాటు సజీవుడిగా ఉండి నేను ఉండటానికి అవకాశం కలిగింది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అందరిలో రోమన్స్ 8:28లో ఒక చక్కటి వాక్యం రాయి ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును మీరు ఎరుగుతారు. మనమందరం కూడా దేవుని యొక్క ఎదురు చూసి ఆయన యొక్క కార్యములో మనం ఉండాలని మీ అందరూ కూడా దేవుని యొక్క కార్యాన్ని నా జీవితంలో జరగాలని ప్రార్థన చేసి ఇది టెస్ట్మెంట్ టు గాడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ వర్కింగ్ టుగెదర్ ఇన్ యూనిటీ. మీరందరూ కూడా ఒకే గుర్తుతో నా యొక్క ప్రాణాన్ని మీరు కాపాడాలని దేవుని యొక్క మొరపెట్టి ఆ మొరను ఆయన విన్నారు. అనేక మందిని మనం వచ్చిన చనిపోవటం కూడా జరిగింది ఈ మధ్య కాలంలో. అయినప్పటికీ తన యొక్క కార్యాన్ని మీ యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు చేశారు. అలాగే నా ఫ్యామిలీ బ్రదర్స్ అందరూ కూడా ప్రతి దినము నా గురించి నా ప్రార్థనలు వారి యొక్క ప్రార్థన అన్నిటికంటే ప్రార్థన తర్వాత సపోర్ట్ ఈ రెండు కూడా నాకు కావాల్సిన ఆత్మీయంగాను అలాగే శారీరకంగాను హెల్ప్ నాకు రావటం, మీ అందరి ముందు సజీవుడిగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క టెస్ట్ ముందు మీ ముందు షేర్ చేసుకోవాలని, అలాగే చివరిగా ఒక వాక్యాన్ని సెలవిచ్చి వినవించుకుంటున్నానండి. కీర్తన 103, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుతున్నాడు. నా జీవితాన్ని సమాధిలో నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు. అది 2006 years క్రితమే దేవుడు చేశాడనే కాదు, ఆయన ప్రతి దినం అనేక మందిని దేవుడు రక్షిస్తున్నాడు. ఈరోజు కూడా మిరకల్, ఇట్ ఈస్ ఎ మిరకల్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఎ రెజరెక్షన్ ఫ్రమ్ డెత్. దట్స్ వాట్ ఐ ఫేస్డ్. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు ఈ యొక్క ప్రేమను కలిగిన ఎల్ల ఉన్నందుకు అందరికి వందనాలండి. ముఖ్యంగా పాస్టర్ గారి గురించి చెప్పాలి. ప్రత్యేకమైన 10 million మధ్యలో మీ యొక్క గానము నేను ప్రతి దినము టీవీలో యూట్యూబ్లో వింటూ జరుగుతుంది. మా యొక్క ఈ సమయంలో దేవుడు మీరు మా మధ్య నుండి మీరు పాస్టర్ గారు, సంఘ కాపర్లు, లిరిసిస్ట్, సింగర్స్ ఈ కాంబినేషన్లో ఉన్నవాళ్ళు చాలా అరుదు ఈ యొక్క జనరేషన్లో. ఈ వాటిలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ మంచి ప్రసంగికులన్నా లేకపోతే ఇది పాట గాయకులు ఈ నేమిట్ దేవుడు అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకున్నారు. పాస్టర్ గారు అందరికీ ధన్యవాదాలు. దేవుని మహా 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 కృప, దేవునికి మహిమ కలుగును గాక.